మీతో కలిసి ఈ విధంగా సహవాసం చేయడానికి, మీ మధ్య నిలిచి పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మొట్టమొదట దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు ప్రియమైన వారిలో సుధాకరణ గారి కుటుంబం కూడా ఒకరు కాబట్టి మన ప్రియుల కుటుంబంలో ప్రభు చేసిన ఉపకారమును బట్టి వారు ప్రభువును స్తుతిస్తూ ఉండగా వారితో కలిసి నేను కూడా స్తుతించడానికి, సంతోషించడానికి వారి యొక్క ఆహ్వానం మేరకు నిన్నటి దినాన రావడం జరిగింది. మరి ఆ కృతజ్ఞత కూటమిలో పాల్గొనడానికి, అలాగనే ఆ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొనడానికి, నా మటుకు నేను కూడా మేలు పొందడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ, మరి అన్నగారి కుటుంబం ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగనే చేరి వచ్చిన స్థానిక సంఘ ప్రియులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. కొంతమంది చేతులు లేపలేకున్నారు. చేతులు లేపలేం, మోకాళ్ళు వంచలేం, నోరు తెరసలేం, ఎన్నో బలహీనతలు మనకున్నాయి. వందనాలు చెప్పడానికి చేతులు చెప్పాలి, స్తోత్రాలు చెప్పడానికి నోరు తెరవాలి, ప్రార్థించడానికి మోకరించాలి. ఇవి కొన్ని సిస్టమ్స్ అన్నమాట. అందుకే సిస్టమ్ దెబ్బతింటే మనం ఏం చేయలేం. సిస్టమ్ దెబ్బతింటే అంత కష్టంగా ఉంటుంది. కాబట్టి సిస్టాన్ని మనం బాగా పెట్టుకోవాలి. మైక్ సిస్టమ్ కొన్నిసార్లు బాగుంటుంది కానీ మన సిస్టమే బాగుండదు. రైట్, మంచిది. మరి సహోదరులుగా మనం చేరి వచ్చేటప్పుడు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? మరి దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రాలు చెప్పాలి. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి వందనాలు చెప్తాం, కొన్నిసార్లు సహోదరులకు స్తోత్రాలు చెప్తాం. అంటే కొంతమంది కనపరిచినప్పుడు ఏమంటాడు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు. ఎవరికి అది చెప్పాలి? దేవునికి చెప్పాల్సినది ఎవరికి చెప్తామంటే సహోదరులకు చెప్తాం. సహోదరులకు చెప్పాల్సింది ఎవరికి చెప్తాము? దేవునికి చెప్తాం. దేవా నీకు వందనాలు నాయన, నీకు వందనాలు నాయన, వందనాలు నాయన. అందుకే మనం వర్షిప్ చేసేటప్పుడు ఎక్కువగా వందనాలు అనే పదము అది మనుషునికి సంబంధించింది. స్తోత్రాలు అనే పదము మనుషునికి దేవునికి సంబంధించింది. మనం ఎక్కువగా స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు, ఈ పదాలు మనం ఎక్కువగా ఆరాధనలో మనం ఉపయోగించుట అనేది ఆయన దైవత్వాన్ని. ఒకవేళ మనం వందనాలు చెప్తా ఉంటే ఇంకా ఆయన మానవుడుగా ఉన్నాడని అర్థం. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడు? ఇంకా మనుషుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యేసుప్రభు వారు మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్నాడు ఆయన. మహిమలో ఉన్న దేవునికి ప్రకటన గ్రంథంలో వర్షిప్ అంతా కూడా ఎట్లా చేశారు చెప్పండి? ఎక్కడైనా నీకు వందనాలు ప్రభు అన్నారా? ఏమన్నారు? నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు. మానవుడుగా ఉంటే మనం వందనాలు ప్రభు అని చెప్పినా సరిపోతుంది. ఆయన మన వంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కువ స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు, ఘనత, మహిమ, ప్రభావాలు మనం ఆయనకు ఆరోపించుట అనేది ఆయనను మనం మహిమపరిచిన వారంగా అవుతాం. కాబట్టి ఇవి చిన్న చిన్న సవరణలు అంతే, ఏ వివరణ కాదు. ఇవి చిన్న సవరణలు. మనం ఆరాధనలు ఆ విధంగా సవరించుకొని ప్రభును గణపరచడానికి మనందరికీ ప్రభు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. మొత్తానికి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. నాకు ఇచ్చిన సమయంలో నేను మాట్లాడతా, మీరు కూర్చునే సమయంలో మీరు కూడా కూర్చోవాలి. నేను మాట్లాడేటప్పుడు ఎవరు కూడా లేయకూడదు. ఓకేనా? రైట్. మంచిది. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చదివే వాళ్ళు కాస్త స్పీడ్గా మీరు చదవండి. 2వ వచనం కూడా చదవండి. ఓకే. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలం గిరిపురం యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీలో దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప అవకాశాన్ని నాకు కూడా ఇచ్చారు. మీకు స్తోత్రాలు.
మరి ప్రకటించబడిన ప్రతి ప్రకటనను బట్టి కృతజ్ఞతలు. వాటన్నిటినీ మీ చిత్తానుసారంగా నెరవేర్చండి. నిన్నటి దినాన కృతజ్ఞతా కూటం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ చక్కగా జరిగించినందుకే స్తోత్రాలు. విజయక్క గారికి మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇంకా స్థానిక సంఘంలో బలహీనులుగా, రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి. చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి మాకు దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా చేయండి. మీ నామాన్ని గణపరచుకోమని యేసుప్రభు పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ముఖ్యంగా 2వ వచనంలో మనం గమనిస్తే, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగచేయును. దేవుని ప్రజలమైన మనము సుఖజీవాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. మనమంతా ఎలాగ జీవించాలని కోరుకుంటున్నాం చెప్పండి? సుఖముగా జీవించాలని కోరుకుంటున్నాం. అది పాత నిబంధన సత్యం. కొత్త నిబంధన సత్యం కూడా అదే. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు. పాత నిబంధన అదే సత్యం చెబుతూ ఉంది, కొత్త నిబంధన కూడా అదే సత్యం చెబుతూ ఉంది. చక్కెర పొద్దుటూరులో ఉన్న తీగనే ఉంటుంది, విజయవాడలో ఉన్నా కూడా చక్కెర ఎట్లా ఉంటుంది? తీగనే ఉంటుంది. దాంట్లో ఏం మార్పు ఉండదు. అలాగనే దేవుని వాక్యము కూడా పాత నిబంధనైనా కొత్త నిబంధన అయినా మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకాలని దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉంది. కానీ మనము సుఖముగా నెమ్మదిగా మాత్రం ఏం లేకపోతున్నాం, బతకలేకపోతున్నాం. బైబిల్ ఏమో ప్రబోధిస్తూ ఉంది, మనం కూడా కోరుకుంటున్నాం సుఖముగా నెమ్మదిగా నేను జీవించాలి, నా కుటుంబం జీవించాలి అని. కానీ మనము కోరుకుంటున్నాం, అలాగనే దేవుని వాక్యం కూడా అలాగా సెలవిస్తున్నది. కానీ ఆ సుఖముగా నెమ్మదిగా జీవించలేకపోతున్నాం. ఏమిటి కారణం? ఏమిటి అది నేను ఆలోచన చేయాలనుకుంటున్నా. కారణం ఏమిటి? ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు పాత నిబంధనలోనే. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధనలో ఒక ముఖ్యమైన భక్తుడు. పాత నిబంధనలో ఒక 5గురు, ఆదికాండంలో 5గురు ముఖ్యమైన భక్తులు కనపడతారు. 1 అబ్రహాము, 2 ఇస్సాకు, 3 యాకోబు, 4 యోసేపు, 5 హనోకు. వీళ్ళు ఆ 5గురు ముఖ్యమైనటువంటి భక్తులు అన్నమాట. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు తర్వాత యాకోబును గురించే అక్కడ రాయబడింది. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 9 ఏమన్నాడు? యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఎన్ని? 130 అన్నాడు. నేను జీవించిన సంవత్సరాలు ఎలాగున్నాయి అంటే, నేను సుఖంగా నెమ్మదిగా జీవించిన కాలం ఎంతకాలం అంటే చాలా తక్కువగా ఉంది, కొంచెముగా ఉంది అని చెబుతున్నాడు. అది దాని భావం. అవి దుఃఖసహితముగా ఉన్నాయి. ఎట్లున్నాయి? నేను కూడా సుఖముగా నెమ్మదిగా బ్రతుకుదామనుకున్నాను, కానీ ఈ 12 మంది కొడుకులున్నా, 2 పత్నులున్నా, 2 ఉపపత్నులున్నా, దాసదాసీయులున్నా, పశు సంపద ఉన్నా, ఎన్ని ఉన్నా నా బ్రతుకు ఎలాగుంది? ఎలా ఉంది అన్నాడు? దుఃఖముగానే ఉంది అన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు అట్లాగనే ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎలా ఉంటుంది? అదే యాకోబు చెప్పినట్టుగానే మన బ్రతుకు కూడా. యాకోబు కంటే మనమంతా గొప్పవాళ్ళమా చెప్పండి? దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడే చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. దేవుడే చెప్తా ఉన్నాడే. కానీ ఆ యాకోబు ఏమంటాడంటే, నా దినాలు ఎలాగున్నాయి? దుఃఖసహితముగా ఉన్నాయి. కొన్నిసార్లు
మన దినాలు కూడా ఎందుకు అవి సుఖముగా నెమ్మదిగా బ్రతుకుదాం అనుకుంటున్నాం, కానీ బైబిల్ కూడా అలాగ బ్రతకాలని ప్రబోధిస్తుంది. కానీ మనం అలాగ బ్రతకలేకపోతున్నాం. దుఃఖముతో, వేదనతో, నిట్టూర్పులతోనే కొనసాగుతున్నాం. మరి మనం సుఖముగా, నెమ్మదిగా, శాంతిగా మనం బ్రతకాలంటే మనం ఏమి చేయాలో బైబిల్ ప్రబోధిస్తూ ఉంది. ఆ బైబిల్లో మనం చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనము కోరుకుంటున్నటువంటి ఆ సుఖ జీవనం మనం పొందగలుగుతాము. బైబిల్ ప్రబోధిస్తున్నటువంటి ఆ జీవితాన్ని మనం పొందగలుగుతాం. అందుకే మనకు మొదటి వచనములోనేమన్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును. పొద్దున వచ్చేటప్పుడు ఉపమానం మర్చిపోకుండా వస్తాం, కానీ పోయేటప్పుడు మాత్రం ఉపదేశాన్ని మర్చిపోయిపోతాం. వచ్చేటప్పుడు ఏది మర్చిపోకుండా తినేస్తాం? ఉప్మా మర్చిపోకుండా తినేస్తాం. ఉప్మానో, ఇడ్లీనో, పూరీనో, దోశనో, లేచి వరకు సద్దిబువో ఏదో ఒకటి మర్చిపోకుండా తినేస్తాం. కానీ పోయేటప్పుడు మాత్రం మనం మర్చిపోయేది ఏది? ఉపదేశాన్ని మాత్రం తప్పకుండా మర్చిపోతాం. అందుకే ఏం చేయొద్దంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకేమిస్తాయి? దీర్ఘాయువు, దీర్ఘాయుష్మానుభవా అంటారు కదా. దీర్ఘాయువు అవి నీకేమిస్తాయి? నీకు దీర్ఘాయువునిస్తాయి. ఇంకేమన్నాడు? సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. ఏవి నీకు ఇచ్చేది? నా ఆజ్ఞలు. అంటే మనం ఏం పాటించలేకుండా ఉన్నామంటే దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు మనం. అందుకే మనము కోరుకుంటున్నటువంటి సుఖ జీవితం అనేది మనకేం లేకుండా పోయింది. అది దొరకడం లేదు. కోరుకుంటున్నాం కానీ దొరకడం లేదు. చాలా మనం కోరుకున్నవన్నీ ఎందుకు దొరకడం లేదంటే దేవుని ఆజ్ఞలను మనం అనుసరించడంలో ఏమైపోయినామో ఫెయిల్ అయిపోయినాం. మొట్టమొదట ఫెయిల్ అయిపోయింది ఎవరు? ఏదేను తోటలోని ఫెయిల్ అయినాడు ఎవరు? మనకు తండ్రి అని పిలువబడుతున్నాడే ఆదాం గారు. ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఆయన కూడా అక్కడ సుఖముగా, నెమ్మదిగా బ్రతకాలని దేవుడు అక్కడ ఉంచాడు. సుఖముగా, నెమ్మదిగా బ్రతకాలని ఆ తోటలో ఉంచాడు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించడంలో ఏమైపోయినాడు? ఫెయిల్ అయిపోయినాడు. ఆ సుఖ జీవితాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అది ఆ సుఖ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడేమో సుఖంగా, నెమ్మదిగా నువ్వు బ్రతుకురా బాబు అని పెట్టాడు, కానీ దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఫెయిల్ అయిపోయాడు. సుఖముగా, నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆ ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు అని కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు మనకు దేవుడు ఆ సుఖ జీవితాన్ని ఇస్తే దాన్ని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. మనమే పోగొట్టుకునేది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తామో అప్పుడు మనకు ఆ సుఖముతో కూడిన జీవితం అనేది కూడా పోతుంది అని చెప్పారు. అందుకే మనం ఇప్పుడు ఆ సుఖ జీవితం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఆజ్ఞలను మనం అనుసరించాలి, పాటించాలి. అది బైబిల్ చెబుతున్నది. అందుకే స్వామి సత్యం ఎవరికి తెలిసి ఉండాలి? ఎవరికి తెలిసి ఉండాలి స్వామి సత్యము? పూజారికి తెలిసి ఉండాలి. మనమంతా పూజారులమా కాదా? పూజారులమేనా? ఒకరికైనా జంజం ఉందా? కొడతారు వాళ్ళు పూజారులం అంటే. మనం జంజం లేని పూజారులం, పిలక లేని పూజారులం, తర్వాత గిలక లేని పూజారులం. మన దగ్గర ఏమి ఉండవు. బైబిల్ ఏం చెబుతా ఉంది? మనం యాజకులం. యాజకుడు అంటే అర్థమైంది పూజారని. దేవుని ఆరాధించేవాడు, దేవుని ప్రార్థించేవాడు, దేవుని ప్రకటించేవాడు. అదే పూజారి అంటే. ఆ దేవుని గురించి తెలిసినవాడు పూజారి.
మనమంతా దేవుని తెలుసుకున్నవారం, దేవుని ప్రార్థించేవారం, దేవుని ఆరాధించేవారం, దేవుని ప్రకటించేవారం. కొత్త నిబంధన పూజారులు ఎవరంటే మనమే, విశ్వాసులమే. అందుకే స్వామి సత్యం ఎవరికి తెలిసి ఉండాలంటే పూజారికి తెలిసి ఉండాలి. మనం పూజారులమే కానీ సత్యం తెలియదు. ఒక పూజారి యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఆయన సాక్ష్యం చెప్తాడు. ఏం సాక్ష్యం చెప్తాడంటే, మా తండ్రి గారు పూజారిగా పనిచేసేవాడు, ఆయన పూజారిగా పనిచేస్తూ వెళ్ళి ఆ టెంపుల్లో ఏవేవో మంత్రోచ్చరణ చేసేవాడంట. ఆ మంత్రోచ్చరణ చేస్తే ఈ పిల్లవాడికి అది ఏంటో తెలుసుకోవాలని, నాన్నగారు మీరు ఆ దేవాలయంలో వెళ్ళి ఆ మంత్రోచ్చరణ చేస్తున్నారే, ఆ తల మీద శటగోపం పెడతా ఉన్నారే, దాని అర్థం ఏంటంటే, ఒరే బరుద్ధాయ్, దాని అర్థం నీకెందుకురా అంటాడంట. మా నాన్న అలాగా చెప్పేవాడు, నేను అలాగే చెబుతున్నాను, నా తర్వాత నువ్వు కూడా అలాగే చెప్పురా, దాని అర్థం నీకెందుకురా వెధవా అనేవాడంట. అంటే ఆ పూజారికి కూడా తెలియదంట. ఆ పూజారికి తెలియదు, ఈ పూజారి కొడుకు తెలియదు, మళ్ళీ ఆ పూజారి కొడుకు కూడా తెలియకుండానే వాళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళు పూజారులు అయిపోతున్నారు. స్వామి తెలియదు, ఆ స్వామి యొక్క సత్యము తెలియదు. అట్లా వాళ్ళు పూజారులే కానీ ఏమి తెలియదు, స్వామి సత్యం తెలియని పూజారులుగా పోయారు వాళ్ళు. మనము ఏంటంటే స్వామి సత్యం తెలిసిన పూజారులుగా మనం ఉండాలి. వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, వాళ్ళ అవిశ్వాసులు, అసలు వాళ్ళకు స్వామే లేడు, ఇక సత్యం ఎక్కడ వస్తుంది? మనకు స్వామి ఉన్నాడు, యేసుస్వామి ఉన్నాడు. ఆ యేసుస్వామి ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. కాబట్టి మనకి ఏం తెలిసి ఉండాలంటే, ఈ స్వామి సత్యం మనకు తెలిసి ఉండాలి. కొన్నిసార్లు హచ్చి తుమ్మితే సత్యం అనేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని వాక్యము సత్యం అనేది మనం గుర్తించాలి. వాక్య సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఆ సత్యములో మనం నడుచుకుంటే మనము తప్పకుండా సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతాము. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ముఖ్యంగా 3 విషయాలు మన జీవితాల్లో ఉండాలి. ఒకటి, మన ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఆత్మీయ స్థితి. 3, రెండవది మన ఆర్థిక స్థితి. ఇక్కడ 3వది మన ఆరోగ్య స్థితి. 3 స్థితులు. ఒక వ్యక్తి నెమ్మదిగా బాగుండాలంటే ఏంటి? ఆత్మీయ స్థితి బాగుంది. కొన్నిసార్లు ఆర్థిక స్థితి బాగా లేకుంటే నెమ్మదిగా ఉంటాడా? ఉండలే. కొన్నిసార్లు ఆర్థిక స్థితి బాగుంది, ఆరోగ్య స్థితి బాగా లేకపోతే నెమ్మదిగా ఉంటాడా? నెమ్మదిగా ఉండాలి. ఈ 3 ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. ఈ 3 ఒకదానికి ఒకటి లింక్గా ఉన్నాయి. మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి ఈ 3 ముఖ్యమైన విషయాలుగా మనకు బైబిల్లో మనకు కనపడుతున్నాయి. ఈ 3టిని మనం పొందాలంటే మనము దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఒక 5 ఆజ్ఞలు మనము జ్ఞాపకం చేద్దాం. ఇదే 3వ అధ్యాయంలో. నెంబర్ 1, మనము మొదటి ఆజ్ఞ ఏమిటి పాటించాలి? నెంబర్ 1, ఈ 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నెంబర్ 1 ఏముంచాలి? నమ్మకం అంటే విశ్వాసం. కాబట్టి నెంబర్ 1 విశ్వాసం మనకు అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అది ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఎందుకు చాలామంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచరంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. నేను చాలా మంచివాడను, అసలు నేను నమ్ముకోవడం ఏముంది? నమ్ముకోవాల్సింది ఎవరు అనుకుంటారు? వాళ్ళు చాలా చెడ్డ వ్యక్తులు నమ్ముకోవాలి అనుకుంటారు. 2 వ్యక్తులు ప్రార్థనకు వచ్చారు దేవాలయానికి. ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే పరిసయ్యుడు, ఒక వ్యక్తి పేరు ఏం పేరు? సుంకరి. ముందుగా పరిసయ్యుడు, నేను ప్రార్థన చేస్తారే, నువ్వు మౌనంగా ఉండరా అన్నాడు. సరే అయ్యగారు మీరు చేసుకోండి అయ్యా, మీరు చేసిన తర్వాత నేను చేసుకుంటాను అన్నాడు.
చేస్తూ ఉన్నాడు ప్రార్థన. ఏమని చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి ఆ ప్రార్థనలో? నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇంకా నేను అబద్ధికుని కాదు, నేను అన్యాయస్తుని కాదు, ఇతరుల మనుషుల వలె కాదు, ఇదిగో వాడు ఉన్నాడు ఆ మూల నాకు సుంకరి వెదవ, వాన్లాంటోని కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. సరే మంచిది, నువ్వు ఉపవాసం ఉంటావు, నీ తిండి ఎవరికన్నా పెడుతున్నావా? నీ తిండి ఎవరికి పెట్టవు కదా, మళ్ళీ అది 2 రోజులు నువ్వే తింటావు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉపవాసం ఉన్నామంటారు, కానీ నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తిండి వేరే వాళ్ళకు పెడితే అది ఉపవాసం అవుతుంది. నీ తిండి నీ దగ్గరనే పెట్టుకుంటావు, అది ఉపవాసం ఎట్లయిపోయింది? ఏమా నేను ఉపవాసం చేస్తాను, నేను 10వ వంతు ఇస్తాను అంటే, కాబట్టి నేను నీకేమి చెల్లిస్తున్నాను? నేను మంచోని కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, పో తీసుకోపో అంటున్నాడు. ఇది స్వబుద్ధి అంటారు. స్వబుద్ధి అంటాడు. బైబిల్ ఏం చెబుతుందంటే, మనుష్యుని నీతి క్రియలన్నీ దేవుని ఎదుట ఏమై ఉన్నాయి? మురికి గుడ్డలుగా ఉన్నాయి. మనుష్యుడు ఎన్ని మంచి పనులు చేసినా దేవుని ఎదుట ఎలాగుంటాడు ఆ వ్యక్తి? ఒక మురికి గుడ్డ. మురికి గుడ్డలను ఎవరినైనా వేసుకుంటామా? మనం వేసుకుంటామా? మురికి గుడ్డలు ధరించుకోవడానికి ఎవరు ఇష్టపడరు, కానీ విడిచేయడానికే ఇష్టపడతారు. మనిషి జీవితం కూడా అలాగే ఉంది దేవుని ఎదుట, ఒక మురికి గుడ్డలాగా ఉంది. కానీ ఆ సుంకర్ ఏమంటాడో తెలుసా? సుంకర్ ఏమంటాడు? దేవా, ఈ పాపినైన నన్ను కరుణించు. అది యేసుప్రభుని ఎప్పుడు నమ్ముకుంటామంటే, నేను మంచివాణి అన్నవాడు ఎవరు కూడా యేసుప్రభుని నమ్ముకోడు. నేను పాపిని అంటేనే యేసుప్రభుని నమ్ముకుంటాడు. నాకు ఆరోగ్యం బాగుంది అంటే ఎవడైనా డాక్టర్ దగ్గరికి పోతాడా? ఎవరైనా నాకు ఆరోగ్యం బాగుంది అంటే పోడు. నాకు ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఆ డాక్టర్ చెప్పిన మాటలను నమ్ముతాడు. అది నేను మంచివాణి అని ఎవరు అనుకుంటారో వాడు ఎన్నడూ కూడా యేసు ప్రభువును నమ్ముకోడు. నేను పాపిని అని ఎప్పుడైతే తనకు అర్థమవుతుందో, నా పాపాలు క్షమించేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను నరకం తప్పించేవాడు యేసుప్రభు అని యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వస్తాడు. కొంతమంది సుబుద్ధిని ఆధారం చేసుకొని మేము మంచి వాళ్ళమని మేము యేసుప్రభుని నమ్ముకోవడమేంది, బాప్తీసం పొందడమేంది అని నమ్ముకోవడం లేదు. ఇంకా ఈ కూటమిలో ఎవరైనా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారా? మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, మా తాతగారి పేరు అబ్రహాము, మా నాన్నగారి పేరు ఇస్సాకు, నా పేరు యాకోబు, నా కొడుకు పేరు యేసేపు అని కొంతమంది, మేము మొదటి నుంచి ప్రార్థనే చేసుకుంటాం, ప్రార్థనకు పోతానే ఉంటాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చాలా మంచి వాళ్ళము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనము మంచి వాళ్ళమంటే యేసయ్య దగ్గరికి రాలేము, యేసయ్యను నమ్ముకోలేము. బైబిల్ చెబుతున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనమందరము పనికి మాలిన వారం, పాపాత్ములం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, రెండవ మరణం అగ్నిగుండం. అందుకే పాపిని రక్షించడానికే పరలోకములో ఉన్న దేవుడు యేసుక్రీస్తుగా లోకానికి వచ్చాడు. పాపుల కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, తమ పాపాలు ఒప్పుకుంటారో, ప్రభు వారి పాపాలను క్షమిస్తాడు. కాబట్టి నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. విశ్వసించడం ద్వారా పాప క్షమాపణ ఉన్నది, విశ్వసించడం ద్వారా పరలోకం ఉన్నది, విశ్వసించడం ద్వారా రాబోయే తీర్పును నువ్వు తప్పించుకుంటావు. కాబట్టి సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే నెంబర్ 1 మనకు కావాల్సింది ఏంది?
విశ్వాసం. రెండవదిగా మనం చూస్తాం, విశ్వసించిన మనం ఏం చేయాలో చెప్తాడు. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కాబట్టి కొంతమంది విశ్వసించారు, కానీ ఈ దయను సత్యమును ఏం చేస్తారంటే విడిచిపెడతా ఉంటారు. అందుకే విడిచిపెట్టినా కూడా నీ జీవితంలో సంతోషంగా నువ్వు బ్రతకలేవు, సుఖంగా బ్రతకలేవు. ఈ దయ, ఈ సత్యం ఎవరంటే యేసుక్రీస్తే. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడిరని రాయబడింది. ఆ సత్యం ఎవరంటే యేసుక్రీస్తే. నేనే మార్గము, నేనే సత్యం. అలాగనే ఆయన సంఘము కూడా సత్యమునకు ఏమై ఉన్నది? స్తంభమై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ సత్యం అంటే యేసుక్రీస్తు, సత్యం అంటే సంఘము. అది ప్రియులారా, విశ్వసించిన వారిని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడండి? లోకములో నుండి సంఘములోకి తీసుకొచ్చాడు. సంఘములోనికి తీసుకొచ్చాడు ఆయన. ఈ సంఘంలో నుండి చాలామంది ఏమైపోతున్నారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది క్రీస్తును విడిచిపెడుతున్నారు, సత్యమై ఉన్న క్రీస్తును. కొంతమంది సత్యానికి స్తంభమై ఉన్న సంఘాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు? విడిచిపెట్టిపోతున్నారు. దేమాను గురించి పౌలు ఏమంటాడంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. తెస్సలోనికకు వెళ్ళానంటే ఇంకొక ఊరికి పోయినాడని కాదు దాని భావం. ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. తెస్సలోనిక పట్టణము గుర్రపు పందాలకు కేంద్రం అంట. ఈ పౌలుతో కలిసి సువార్త పరుగు నేను పరిగెత్తలేను, గుర్రపు పరుగులకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడంట గుర్రపు పందాలకు. కొంతమంది గుర్రపు పందాలు కావాలా, ఎడ్ల పందాలు కావాలా, క్రికెట్ పందాలు కావాలా, పేకాట పందాలు కావాలా, మటకా పందాలు కావాలా, గుటకా పందాలు కావాలా. అంటే వీళ్ళంతా ఈ లోకాన్ని స్నేహించి విశ్వసించిన వారికి కొంతకాలం యేసు ప్రభు ఎలాగున్నాడంటే జుంటి తేనె ధారల కంటే తీయగా ఉన్నాడు. సంఘము కూడా కొంతకాలం ఎలాగుందంటే చాలా మధురంగా ఉంది. ఈ దేమాకు ఎట్లా ఉందో అట్లనే ఉంది. తర్వాత ఆలౌట్ పెడితే దోమలు ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాయో అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తుని విడిచిపెడతామో, సంఘాన్ని విడిచిపెడతామో, మనం అప్పుడు శాంతిగా బ్రతకలేము. 3.5 సంవత్సరాలు యూద ఇస్కరియోతు మిగతా శిష్యులతో కలిసి క్రీస్తుని వెంబడించారు. తర్వాత విడిచి వెళ్ళిపోయాడు. నెమ్మది లేక ఏం చేశాడంట? పైసలైతే తెచ్చుకున్నాడు కానీ నెమ్మది లేదు. పైసలు ఉన్నాయి, నెమ్మది లేదు. ఉరి పెట్టుకొని చచ్చాడని రాయబడింది బైబిల్లో. ఎంత విచారకరమైంది. ఉరి పెట్టుకొని చచ్చాడంట. ఎందుకు? ఆ సత్యమైన క్రీస్తుని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మనం క్రీస్తుని విడిచిపెడతామో, సంఘాన్ని విడిచిపెడతామో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో నెమ్మది లేకుండా పోతుంది. అందుకే క్రీస్తును కానీ ఆయన సంఘాన్ని కానీ మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. వాటిని మన కంఠమునకు ఏం చేయాలన్నాడు? కంఠానికి భూషణముగా ధరించుకోవాలి. అవి ఎప్పుడు కనపడుతూనే ఉండాలి. అవి కనపడుతూనే ఉండాలి. మన ద్వారా క్రీస్తు కనపడుతూనే ఉండాలి. మన ద్వారా సంఘము పరిచయం చేయబడుతూనే ఉండాలి ఇతరులకు. మనము క్రీస్తును పరిచయం చేసేవాళ్ళం, మనము సంఘానికి పరిచయం చేసేవాళ్ళం. అది అర్థం అన్నమాట. కాబట్టి మన జీవితకాలం అంతా క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసేవారంగా, మన జీవితకాలం అంతా సంఘానికి ఇతరులను మనం పరిచయం చేసేవారంగా ఉండాలి. అది క్రీస్తునే విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెడితే బ్రతుకు జీవితం అంతా నెమ్మదిగా ఉండదు. అందుకే ఎన్నడూ మనం విడిచిపెట్టకుండా క్రీస్తును, సంఘాన్ని, ఆ క్రీస్తుని ఇతరులకు
పరిచయం చేసేవారంగా, సంఘాన్ని ఇతరులకు పరిచయం చేసేవారం, క్రీస్తు దగ్గరికి, సంఘము దగ్గరికి అనేకులను తీసుకొచ్చే వారంగా మనం ఉన్నప్పుడు సుఖముగా నెమ్మదిగా మనం బ్రతుకుతాము. ఇది ఒక సత్యం. ఇక మూడవదిగా మనం చూస్తాం, మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి మూడో విషయంగా చూడండి, 6వ వచనం ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అది మూడవదిగా మన ప్రవర్తన మీద ఎవరి అధికారం ఉండాలి? ఆయన అధికారం, క్రీస్తు ప్రభు యొక్క అధికారం ఉండాలి. ఇంట్లో ఉప్పు కారం ఉంటుంది కానీ క్రీస్తు యొక్క అధికారం మాత్రం మనకు కనపడదు ఎప్పుడు కూడా. ఎట్లుండాలంటాడు అధికారము? నీ ప్రవర్తన అంతటి మీద అన్నాడు. కొంచెం కాదు. చాలాసార్లు మనం క్రీస్తు యొక్క అధికారం ఎట్లుందంటే 50-50 ఉంది మనకు. పూర్తిగా మనం ఒప్పుకోవడం లేదు ఆయన అధికారాన్ని. ఎట్లా ఉంది ఆయన అధికారం? ఎట్లుంటుంది మన జీవితాల్లో చెప్పండి? 50-50 బిస్కెట్లు ఉన్నాయి, చూసారా ఎప్పుడైనా? నేను 50-50 బిస్కెట్లే తింటాను. సగం సాల్ట్ ఉంటుంది, సగం షుగర్ ఉంటుంది, కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయని చెప్పి 50-50 తీసుకుంటా. అవి కంట్రోలింగ్ చేస్తుంది అన్నమాట. 50-50 బిస్కెట్ ఎట్లా అంటే సగం సాల్ట్ సగము స్వీట్ ఉంటుంది. అది పూర్తిగా స్వీట్ ఉండదు, పూర్తిగా సాల్ట్ ఉండదు. నేటి విశ్వాసులు కూడా 50-50 బిస్కెట్ల మాదిరి ఉన్నారు. అంటే పూర్తిగా యేసుక్రీస్తు యొక్క అధికారానికి ఒప్పుకోరు, పూర్తిగా లోకాధికారికి కూడా ఒప్పుకోరు. లోకాధికారం కొంచెం పనిచేయాలి వాళ్ళ మీద, క్రీస్తు అధికారం కూడా కొంచెము పనిచేయాలి. ఇప్పుడు ఎక్కువగా సంఘాలలో ఎవరున్నారంటే 50-50 విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాను 50-50 విశ్వాసుల సంగతి. ఒక స్థలంలో ఒక కృతజ్ఞత కూటం పెట్టుకున్నారమ్మా. ఏ కూటం పెట్టుకున్నారు? కృతజ్ఞత కూటం. ఆ కూటం వెళ్ళాము, కూడికి జరిగించాము. మా ఊర్లోనే, మీ ఊర్లో కాదు. మళ్ళా కూటం జరిగింది, నైట్ టైం అన్నమాట. కూడికి జరిగించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పాస్టర్ గారు మీరు త్వరగా భోంచేసి వెళ్ళిపోండి అంటున్నారు. అంటే భోంచేసి వెళ్ళిపోకుండా ఎట్లుంటావు? సహజంగా ఉండండి కాసేపు అంటారు, వీళ్ళు ఏమంటున్నారు? భోంచేసి వెళ్ళిపోండి అంటున్నారు. ఏంటో ఎక్కడ తేడా వచ్చింది ఇది? ఏదో కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళని కూటం పెట్టుకున్నారు మంచిదే, కూడు పెట్టినారు మంచిదే, త్వరగా వెళ్ళిపోండి అంటున్నారంటే విచారిస్తే తెలిసింది ఈ ప్రార్థన చేసే టీం వెళ్ళిపోతే పేరంటాలు చేసే టీం వస్తుందంట. మా టీం పోవాలంట. ఏ టీం వస్తుంది? పేరంటాల వాళ్ళు వస్తారంట. అంటే అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. ఇది రహస్యం. స్తుతికూట రహస్యం ఏమిటి? అమ్మాయి ఏమైంది? పెద్ద మనిషి అయిపోయింది. ఇప్పుడు మా పాటలు, మా ప్రసంగాలు, మా ఆశీర్వాదాలు అన్నీ తీసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వచ్చేస్తుంది. ఎవరు ఇల్లంతా బంధువుల బ్యాచ్ అనమాట. చర్చి బ్యాచ్ అయిపోయింది, బంధువుల బ్యాచ్ వచ్చారు. ఇక రాత్రి అంతా పేరంటాలంట. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పేరంటాల పాటలు పాడి నలుగులు వేసి చేశారంట. ఇదేంటిది? 50-50 కదా. సగమేమో ఏముండాలి? సగమేముండాలి? ప్రార్థనలు ఉండాలి. సగమేముండాలి? పేరంటాలు ఉండాలి. ఏందమ్మా ఈ పేరంటాలంటే? మీకేం తెలుసు పాస్టర్ గారు, మా అత్తగారితో తంట, మా అత్తగారితో తంట. ఏంటి ఒక అమ్మాయి ఉంటే పేరంటాలు లేకుండా చేస్తానంటావు అంటదంట. ప్రార్థన చేయించకపోతే పాస్టర్ గారితో తంట, పేరంటాలు పెట్టకపోతే అత్తగారితో తంట. ఏమా ఏమొచ్చింది? ఇట్లా వచ్చింది సంగతి. ఇప్పుడు ఎక్కువగా విశ్వాసుల ఇళ్ళల్లో అన్నీ కూడా ఏంటున్నాయంటే ఇవే ఉన్నాయి. 50-50
ఏ కార్యక్రమం జరిగినా దాదాపుగా ఏం జరుగుతూ ఉన్నాయి? 50-50. చెప్పేది ఒకటి, ఇంకొక విషయం అనేది ఇంకొకటిగా మనకు కనపడతానే ఉంటుంది. ఇంకొక హౌస్ ఓపెనింగ్కి పిలిచినారండి నన్ను. హౌస్ ఓపెనింగ్ 9:30కే అని చెప్పారు. నేనేమో వెళ్ళాను. 9:30 అయింది, 10 అయింది. ఏం పట్టించుకోవడం లేదు. ఆ సంఘ పెద్దలు ఉన్నారు, నేనున్నా. ఇక 10 బావైతేనే అడావుడి చేస్తూ ఉన్నారు. 10 బావైతేనే అడావుడి. కావాలి కావాలి, త్వరగా చేసేయాలండి అని చెప్పి ఆ రిబ్బన్ కట్టేశారు, చేతులు కత్తెరలు ఇచ్చారు. ప్రార్థన చేసి కత్తిరిస్తామంటే ఒక ఆయన వచ్చాడు. ఆగండి ఆగండి పాస్టర్ గారు ఆగండి అని వచ్చేసాడు. ఏంటయ్యా మీరే కత్తెర ఇచ్చారు, మళ్ళీ ఆగండి అంటున్నారంటే, కరెక్ట్గా 10:18 కత్తెరేసేయండి అన్నాడు. నిమిషాలతో కూడా చెప్తా ఉన్నాడు కత్తెర. ఏంటి సంగతి అంటే, మంచి ముహూర్తం అండి అన్నాడు. ఇంకా చూడండి ఏం చేయాలా, మాకే ముహూర్తాలు చెప్తున్నాడు. మంచి ముహూర్తం అంట. ఆ ముహూర్తంలో కత్తెరేసి కాలు పెట్టేస్తే ఏమైపోతుందంట? మంచిదంట. ఎట్లున్నాయి పరిస్థితి? కొంతమంది ఫౌండేషన్ వేయాలన్న ముహూర్తం కావాలా, ఓపెనింగ్ చేయాలన్న ముహూర్తం కావాలా. ముహూర్తం ఏమో ఎవరు పెట్టాలా? పెళ్లి చేసుకోవాలన్న ముహూర్తం కావాలా. ముహూర్తాలు పెట్టేదేమో పంతులు, కార్యాలు చేసేదేమో పాస్టర్లు. చూడండి ఎట్లుందో పరిస్థితి. 50-50 విశ్వాసులు, 50-50 విశ్వాసులు. మీరు చూడండి, వివాహ విషయాల్లో కానీ, గృహాల విషయాల్లో కానీ, ఏ విషయాలలో కూడా ఎలాగున్నారంటే ఈనాడు 50-50 విశ్వాసులు. ఎప్పుడైనా సంతోషంగా బ్రతుకుతారమ్మా? సుఖంగా బ్రతుకుతారా? అన్నాడు కూడా ఉండదు. క్రైస్తవ జీవితం అంటే 50-50 కాదమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు అన్నాడు. సగం నేను చెప్పినట్టు రా పడుద్దాయి అని దేవుడు చెప్పింటే అలాగనే మనం చేసేవాళ్ళం. నీ ప్రవర్తన అంతటి యందు, నీ వ్యక్తిగత విషయం కానీ, నీ కుటుంబ విషయం కానీ, నువ్వు పూర్తిగా నా అధికారానికి నువ్వేమై ఉండాలి? నువ్వు లోబడాలి, ఒప్పుకోవాలి పూర్తిగా. ఆయన అధికారానికి మనము పూర్తిగా ఒప్పుకుంటేనే మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతాం. చాలాసార్లు క్రీస్తు ప్రభు యొక్క అధికారం మన కుటుంబాలలో పనిచేయడం లేదు. ఎవరెవరు అధికారంలో పనిచేస్తూ ఉన్నాయి. అత్తగారి అధికారం, మామగారి అధికారం, చిన్నాయన గారి అధికారం, పెదనాయన గారి అధికారం, చివరకు నీ అధికారం పనిచేస్తూ ఉంది. కానీ క్రీస్తు అధికారం పనిచేయడం లేదు. అందుకే నెమ్మది లేదు వెనక కుటుంబాల్లో, శాంతి లేదు, సంతోషం లేదు. వస్తున్నాం పోతున్నాం అంతే. అది చాక. ఇక 4వదిగా మనం చూస్తాం. 3 విషయాలు అయిపోయినాయా? 4వ విషయం, 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఇప్పుడు ఎక్కువగా అనుకునేది ఏంటి చెప్పండి? ఎక్కువగా ఏమనుకుంటాము? నేను జ్ఞానిని. నిన్న కూడా మనకు మంచి కాన్ఫిడెన్స్లో మంచి మాటలు చెప్పారు బ్రదర్ ఇమ్మానుయేల్ గారేమి, వెంకటరత్నం గారేమి, చాలా చక్కని సంగతులు చెప్పారు. తల్లిదండ్రులు కూడా చాలా మురిసిపోతూ ఉంటారు కదా అని చెప్పాడు. అదే బాగా విషయం బాగా చెప్పాడు. అందరూ వచ్చారమ్మా నిన్న? వచ్చారా నిన్న అందరూ? రాకపోతే నేను చెప్తాలే, మళ్ళీ ట్రాన్స్లేషన్ చేస్తా. వాళ్ళ పిల్లల గురించి చెప్తాడంట. మా వాడికి 3 సంవత్సరాలైనా చాలా జ్ఞానం ఉంది అన్నయ్య గారు అంటారంట. ఏం జ్ఞానం అమ్మ అంటే, అసలు ఆ రిమోట్ తీసుకొని మొత్తం అన్ని ఛానళ్ళు పెట్టేస్తారు అన్నయ్య గారు అని చెప్తున్నారంట.
అసలు నాకు తెలియదు అన్నయ్య గారు, వానికి ఎలా తెలుసుకున్నాడు, ఎంత జ్ఞానం ఉందండి అంటారంట. మళ్ళీ సెల్ ఫోన్ గురించి, సెల్ ఫోన్ నాకు ఇప్పుడు కూడా అది రాదండి అన్నయ్య గారు, మొత్తం వాడే చక్కగా ఆపరేట్ చేస్తాడు అన్నయ్య గారు అన్నీ అని చెప్తారంట. అంటే జ్ఞానం అంటే ఏమైపోయింది ఇప్పుడు? టీవీ పెట్టేది, సెల్ ఫోన్ ఆపరేట్ చేసేది. జ్ఞానం అంటే ఏమైపోయిందంటే ఈ జ్ఞానం. చాలాసార్లు మనం ఏమైపోతున్నామంటే మన పిల్లలకు జ్ఞానం ఉంది లేదా మనకు జ్ఞానం ఉంది అనుకుంటున్నాం, కానీ భయభక్తులు మాత్రం ఏమి లేవు. నేను జ్ఞానిని అనుకుంటున్నాడు. జ్ఞానం ఏం చేస్తుందంటే బైబిల్ జ్ఞానము మనల్ని ఉప్పొంగ చేస్తుంది అని రాయబడింది. జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. ఒక వ్యక్తి చిన్న వయసులోనే రాజైనాడు వారసత్వంగా. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరయ్యా? సొలొమోను. వారసత్వంగా చిన్న వయసులోనే రాజు అయినాడు సొలొమోను రాజు. ఆయన ఏం ప్రార్థన చేశాడంటే, దేవా నీ దాసుడునైన నా తండ్రికి సంతానములో నన్ను రాజుగా చేశావు, ఇంత జనాంగాన్ని తనిఖీ చేయుట, వీరికి న్యాయం తీర్చుట నాకు చేత కాదు, నాకు అంత జ్ఞానం లేదు, అంత బుద్ధి లేదు, నేను బాలుడను, కాబట్టి నాకు అవసరమైన జ్ఞానాన్ని నువ్వు దయచేయండి, వివేకాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తాడు. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైనని రాయబడింది. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. అది పాత నిబంధన చెప్పే సత్యము, కొత్త నిబంధన కూడా అదే సత్యం చెబుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే సొలొమోనుకు జ్ఞానమును వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. వాటితో బట్టి ఏమిచ్చాడంటే ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. చిన్న వయసులోనే గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేశాడు. చిన్న వయసులో అసలు సొలొమోను ఏ తీర్పు తీర్చినా ఆ తీర్పు ఎలాగుందంటే ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది, అసలు దేవుడే ఈ జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఇశ్రాయేలీలకే కాదు, ప్రపంచానికి అర్థమైపోయింది. అప్పుడు ప్రపంచములో ఉన్న ప్రతి రాజ్యానికి కూడా అర్థమైపోయింది, సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు ఇశ్రాయేలీలలో, అతడు మహాజ్ఞానము కలిగిన వాడు, అతను ఏ జడ్జిమెంట్ చేసినా కూడా ఒక అద్భుతంగా ఉంది. అతన్ని చూడ్డానికి ప్రపంచ దేశాలు కదిలి వస్తూ ఉన్నాయి, రాజులేమి రాణులేమి. వస్తా వస్తా ఐశ్వర్యమును తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నారు. అంత మహాజ్ఞాని అయిపోయినాడు సొలొమోను. ఆ జ్ఞానము సొలొమోను ఏం చేసిందంటే ఉప్పొంగ చేసింది. ఏం చేసింది? ఉప్పొంగ చేసింది. సొలొమోను జ్ఞానము కలిగిన వాడే కానీ భయభక్తులు కలిగిన వాడు కాదు. అదే అక్కడ తేడా వచ్చింది. కొన్నిసార్లు మనకు చదువులో జ్ఞానం ఉంటుంది, ఉద్యోగములో జ్ఞానం ఉంటుంది, మంచిదే, జ్ఞానం ఉండాలి. కానీ జ్ఞానం మాత్రమే ఉంటే ఉపయోగం లేదు, భయభక్తులు కూడా మనకు ఉండాలి. సొలొమోను ఏమైపోయిందంటే జ్ఞానం అవుతుంది కానీ భయభక్తులు లేనివాడైపోయాడు. అతని గురించి రాయబడిన మాటలు చూస్తే అతడు కామాతురత గలవాడై అని రాయబడింది. ఎంతమంది అంటే అతనికి భార్యలు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. టోటల్ ఫిగర్ చేశాడు 1000 టోటల్. చూసారా? 1000 మంది. వీళ్ళంతా ఎవరు చెప్పండి? వీళ్ళంతా అన్య స్త్రీలే. మళ్ళా వీళ్ళంతా ఎవరు? అన్య స్త్రీలే. ఆయన జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించాలనుకున్నాడంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్య రాజుల యొక్క కుమార్తెలను నేను పెళ్ళిళ్ళు చేసుకుంటే
ఈ చుట్టుపక్కల దేశాల వాళ్ళు నాతో గొడవలకు రాకుండా పోతారు అని తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి ఏం చేశాడంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అది అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఏం చేశాడంటే ఆ అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. తండ్రి యొక్క కోరిక మేరకు దేవునికి మందిరం కట్టాడు. భార్యల యొక్క కోరిక మేరకు వాళ్ళ దేవతలకు కూడా గుడులు కట్టించాడు, బలిపీఠాలు కూడా కట్టించాడు. భయభక్తులు కోల్పోయిన వాడుగా ఉన్నాడు. చూసారా? నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. నువ్వు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. ఆ చెడుతనాన్ని చేశాడనమాట. ఆ చెడుతనాన్ని చేశాడు. అయితే బైబిల్లో మనం చూస్తే యేసేపుకు కూడా జ్ఞానం కలిగిన వాడు, కానీ చెడుతనానికి అతడు దూరంగా మారిపోయినవాడు. కొన్నిసార్లు మనకు జ్ఞానం ఉంది కానీ చెడుతనానికి దగ్గరగా ఉంటే మనం నెమ్మదిగా బ్రతకలేం. మనకు జ్ఞానముతో బట్టి భయభక్తులు కూడా కలిగి ఉన్నప్పుడే మనం నెమ్మదిగా బ్రతుకుతాం. అదే యేసేపు ఏమంటాడంటే వారి అన్నగారితో, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. చూసారా? జ్ఞానానికి తోడు మనకి ఏముండాలి? భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. యేసేపు ఎక్కడ ఉన్నా కూడా ఆయన సుఖంగా జీవించగలిగాడు. ప్రియుల, సొలొమోను సర్వ సంపదలు ఉన్న అతని జీవితంలో సుఖవంతమైన జీవితాన్ని కోల్పోయినాడు భయభక్తులు లేక. విచ్చలవిడి తనానికి జీవితాన్ని ఇచ్చేసాడు. ఇతడు జీవిత కాలం అంతా కూడా యేసేపు నెమ్మదిగానే ఆయన బ్రతికినట్టు మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, జ్ఞానం మనలో అతిశయం తీసుకొస్తుంది, అందము కూడా అతిశయం తీసుకొస్తుంది మనకు. అయితే వాటితో బట్టి మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడే చెడుతనాన్ని విడిచిపెడతాం. జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు చెడుతనాన్ని విడిచిపెడతాడు కాదు, భయభక్తులు కూడా కలిగి ఉంటేనే చెడుతనాన్ని విడిచిపెడతాం. అప్పుడు నెమ్మదిగా బ్రతుకుతాం. యేసేపు జ్ఞానము కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి తన జీవిత కాలంలో ఆయన అంటాడు, ఈ బాధను మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు, నన్ను అభివృద్ధి చేశాడు. ఎంతకాలం మనం బ్రతికామన్నది కాదు, ఎంతకాలం నెమ్మదిగా బ్రతికామన్నదే ముఖ్యమైనది అవుతుంది. అది చెప్పాడు. అందుకే నేను జ్ఞానిని అనుకోకుండా మనము భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితేనే, విసర్జిస్తేనే నెమ్మదిగా సుఖముగా మనం బ్రతుకుతాం. మన హృదయములో చెడు ఉన్నంత వరకు మన కుటుంబాల్లో, మనకు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ నెమ్మది అనేది మనం పొందలేము, సుఖంగా అంటూ మనం బ్రతకలేము ప్రియులారా. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇదే సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఏం చేయాలి? ఘనపరచుము అన్నాడు. నువ్వు ఘనపరచు. కాబట్టి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను నువ్వు ఘనపరచు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రాబడిచ్చాడు. రాబడి ఉంది కానీ మన దగ్గర పోబడి లేదు కదమ్మా. రాబడి ఉంది కానీ ఏ బడి లేదు, పోబడి అంటే దేవునికి ఇచ్చేది, అదేనమాట పోబడి అంటే. కాబట్టి నీకు రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. మన ఆస్తిలో కూడా దేవునికి ఏమి ఇవ్వాలంట? భాగం. సహజంగా ఆస్తిలో భాగం ఎవరికి ఇస్తారు? ఎవరికండి భాగం ఇచ్చేది ఆస్తిలో? పిల్లలకు. ఎక్కువగా రిటైర్డ్ అయితేనే మొత్తం వస్తుంది కదా,
లంసమ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఆ లంసమ్ అమౌంట్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు వీళ్ళు, ఎంప్లాయీస్ అయితే, రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొచ్చి పెట్టి మొత్తం కొడుకులను కూతుర్లందరినీ పిలిపిస్తారనమాట అమౌంట్ దగ్గర పెట్టుకొని. తర్వాత ఇంకా స్థలాలు, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒరే పెద్దోడా, ఇదిగో ఈ అమౌంట్ నీకురా, ఇదిగో మన ఊరి దగ్గర పొలం ఉంది కదా, ఆ పొలం నీకు నాయనా అంటాడు. అలా రెండవని పిలుస్తాడు, ఒరే చిన్నోడా, ఈ అమౌంట్ నీకురా, అదో అక్కడ మంది ప్లాట్ ఉంది నాయనా, ఆ ప్లాట్ నీకురా. ఓ చిన్న పాప, ఓ పెద్ద పాప, నువ్వు రామ్మా అని, అమ్మ ఈ అమౌంట్ నీకు తల్లి, నీకు స్థలాలు ఏమి లేవు నాయన, ఇదో ఈ బంగారం, మీ అమ్మ బంగారం అంతా నీకే అని ఇస్తాడనమాట. ఇంకా తర్వాత ఇంక చిన్న పాప వస్తుంది, చిన్న పాప నీకు మొత్తం క్యాష్ ఇస్తానా బిడ్డ, కాబట్టి ఈ క్యాష్ నీకు నాన్న అని ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకొక భాగం ఉంటుంది, ఈ భాగము నాకురా, ఈ భాగము మీ అమ్మకురా అంటాడు. మీకెందుకు నాయన అంటే, ఒరేయ్ మీకంతా ఇచ్చేస్తే ఆ తర్వాత మా తిప్పలు మాకు తెలుసురా, చూస్తున్నాము, మిమ్మల్ని నమ్మేదేముందిరా నాయన, కాబట్టి ఇది మా మందులకు, మాకు కావాల్సిన వాటికి ఇది మీ అమ్మ భాగము, ఇది నా భాగమురా అంటాడు. మంచిదే, మరి ఇంకా ఎవరి భాగం ఇది? దేవుని భాగము. కొడుకుల భాగం కొడుకులకి ఇకపోతే ఏం చేస్తారు? కూతుర్ల భాగం కూతుర్లకి ఇకపోతే ఏం చేస్తారు? వాళ్ళు కూడా అంతే అయిపోయి. కూతుళ్ళు కొడుకులు అయితే ఏం చేస్తారు? తినేస్తారు, అట్లే ఒప్పుకోరు. భయము, కొడుకులు కూతుర్లు అంటే భయము. వాళ్ళకి ఈకపోతే ఏమవుతుంది? అయిపోతాం వాళ్ళ చేతుల్లో. అది వీళ్ళ భాగం వీళ్ళు తీసుకోకపోతే వీళ్ళకి భయం, రేపు మా బతికెట్టు ఉంటుందో అని. కానీ ఇదంతా ఇచ్చింది ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మనకు ఏది ఇచ్చినా మనం ఏం చెప్తామంటే, అన్నా పాపకు దేవుడు మంచి మార్కులు ఇచ్చినాడన్నా అంటాం, మంచి ఉద్యోగం ఇచ్చినాడన్నా అంటాం, లేదన్నా ఓ స్థలం ఇచ్చినాడన్నా అంటాం, మళ్ళీ ఆ స్థలంలోకి ఇల్లు ఇచ్చినాడన్నా అంటాం, ప్రమోషన్ ఇచ్చినాడన్నా అంటాం, మోటార్ సైకిల్ ఇచ్చినాడన్నా అంటాం, కారు ఇచ్చినాడన్నా అంటాం, అన్నీ దేవుడే ఇచ్చినాడంటాం. కానీ దేవునికి మాత్రం మనం ఏమి ఇవ్వం. ఇచ్చిందేమో దేవుడు అంటాం, కానీ భాగం మాత్రం దేవునికి మాత్రం ఏముండదు. కొడుకు భాగం కొడుకు ఇచ్చింటాం, కూతురు భాగం కూతురుకి ఇచ్చింటాం, మన భాగం మనం తీసుకుంటాం. కానీ దేవుని భాగంకి వచ్చేటప్పటికి ఏమంటాం? ఈనాడు చాలామంది దేవుని భాగం దేవునికి కానీ నెమ్మది లేకుండా ఉన్నారు. అది దేవుని భాగం దేవునికి ఇక ఏం లేదు చెప్పండి, నెమ్మదిలే. దేవుని భాగం దేవునికి ఇకపోతే వాళ్ళను దేవుడు ఏమంటున్నాడో చూడండి. మలాకి గ్రంథం మనందరికీ బాగా తెలిసిన పరిచయమే. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం అది. మలాకి ఏం చెప్తాడయ్యా దేవుని భాగం ఇకపోతే వాళ్ళ గురించి? చదువుతారా? 9వ వచనం, 3వ అధ్యాయం కదా, 3:9 చదవయ్యా. ఈ జనులందరూ నా దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ జనులందరూ అంటే 8వ వచనం నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద ఏం చేస్తున్నారు? దొంగిలుచున్నారు, దొంగతనం చేస్తున్నారు. దేని విషయంలో మీ యొద్ద దొంగతనం చేసి అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అంటే మీరు దొంగతనం చేశారంటే అర్థం ఏముంది? స్టూవర్టుపురం దొంగలతో కలిసి ట్రైన్లల్లో ఇండ్లల్లో కొట్టగొట్టుకున్నారని కాదు అమ్మా. కొన్నిసార్లు మేమేం దొంగలమా అంట. ఇది కదా మనకు వచ్చేది. దొంగతనాలు చేసి దొంగలం కాలేదు మనము.
దేవునికి ఇవ్వవలసిన సొమ్ము దేవునికి ఇవ్వకుండా మనం ఏమైపోయినామో దొంగలమైనాం. స్టూవర్ట్పురం దొంగలు మారిపోయినారు, అది సువార్తపురం అయింది ఇప్పుడు. కానీ సంఘాలలోని దొంగలు మాత్రం మారడం లేదంట. ఏమా, స్టూవర్ట్పురం దొంగలు ఏమైపోయినారు? మారిపోయినారు. మాది సువార్తపురం అని పెట్టుకున్నారు, వాళ్ళు సువార్త చెప్తున్నారు. యూట్యూబ్లో స్టూవర్ట్పురం దొంగలంతా సువార్తికులు అయినట్టు యూట్యూబ్లలో చూసుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఏ దొంగలు? ఈ సంఘాలలో ఉండే దొంగలు మాత్రం మారడం లేదంట. చూసారా? వీళ్ళు మాత్రం మా 10వ భాగం ఇయ్యము, మా ప్రతిష్టార్పణలు ఇయ్యము అంటే దేవుడు ఏమంటారంటే, మీరు దొంగలు నెమ్మదిగా బతుకుతారా? ఏమా, దొంగతనం చేసినోడు ఎప్పటికైనా నెమ్మది. వాని దగ్గర ఎంత డబ్బులన్నా ఉండు, వాడు వెనక్కి చూస్తుంటాడు, ముందర చూస్తుంటాడు, అట్ట చూస్తుంటాడు, ఇట్ట చూస్తుంటాడు. ఏ పక్క నుంచి పోలీసు వాళ్ళు వచ్చారో, ఆ పక్క నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ పక్క నుంచి పోలీసు వాళ్ళు వచ్చారో అని వాడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా మీరు? నెమ్మదిగా బతకలేడు. దేవుని విషయంలో దొంగలుగా ఉన్నా కూడా మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకలేం. కాబట్టి దేవుని సొమ్ము మనం ఏమి చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఇస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కింద వచనంలో చూడండి, 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. దీన్ని చేసి దేవుడు అంటున్నాడు, దీన్ని చేసి నన్ను శోధించండి, అంటే నన్నే పరీక్షించండి మీరు అంటున్నాడు. ఆరాధనలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అది ఆరాధన. వర్తమానంలో నన్ను పరిశోధించుకోండి మీరు అంటాడు దేవుడు. నన్ను పరిశోధించండి, ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు. ఏం విప్పుతానమ్మా? మనం విప్పేది ఏంది? మనం విప్పేది పిడికిలి. మనం విప్పేది పిడికిలి, దేవుడు విప్పేది ఆకాశపు వాకిలు. ఒక ఉదాహరణ చెప్పమంటారు దానికి. కొన్నిసార్లు మనం మన కుళాయిలలో నీళ్లు రావు చూడండి. నీళ్లు రానప్పుడు మనం ఏం చేస్తామంటే హెయిర్ పట్టుకుంటుంది. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక మగ్గు నీళ్ళు పోస్తాం. మగ్గు నీళ్లు పోసి మళ్ళీ ఏం చేస్తామంటే మోటార్ వేస్తాం. మోటార్ వేస్తేనే వస్తాయి. పోసింది ఎన్ని నీళ్ళు పోసినాము? ఒక మగ్గు. ఎన్ని నీళ్ళు వస్తాయి? 2-3 ట్యాంకులు వచ్చా. ఒక మగ్గు నీళ్ళు వస్తే 2-3 ట్యాంకులు వస్తూ ఉన్నాయి చూడండి. అట్లా మనం విప్పేది పిడికిలే, దేవుడు విప్పేది ఏంటంట? ఆకాశపు వాకిన్లు అన్నాడు. కొన్నిసార్లు ఈ చిన్న పిడికిలు విప్పడానికి ఇష్టం లేక మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఆకాశపు వాకిన్లు విప్పడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. అది దేవుడే చెబుతున్నాడు. ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని ఎవరు సెలవిస్తున్నారంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. స్వామినాథం గారు సెలవిస్తున్నారు, సుధాకర్ బాబు గారు సెలవిస్తున్నారు, వెంకటరత్నం గారు సెలవిస్తున్నారు, ఇమ్మానేలు గారు సెలవిస్తున్నారు. ఇది మన సెలవు కాదమ్మా. ఇక మనం ఈ కూటమైన తర్వాత సెలవు తీసుకుంటాం. ఈ సెలవు ఇస్తున్నది ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వాక్కు అది మలాకి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు. మీరు మలాకి గ్రంథం అంతా చదివితే దేవుడు ఏది మాట్లాడుతాడో దానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి భిన్నంగా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి అనుకూలంగా మనం స్పందించాలి, కానీ భిన్నంగా కాదు మనం స్పందించాల్సినది. కాబట్టి దేవుని భాగం మనము దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు ఏమిస్తున్నాడంటే ఆకాశ వాకిని నింపుతున్నాడు. ఇక్కడ 3 ఆశీర్వాదాలు. నేను అది 3 ముక్కలు చెప్పేసి ముగిచ్చేస్తామమ్మా. మళ్ళీ మేము ఎర్రబాలెం పోవాలా, మీరు మీ పాలెం పోవాలా? ఆ 3 ముక్కలు చదివేసి మనం వెళ్ళిపోదాం. సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వచనం చూడండి.
అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందాం. అంటే నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. అది నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. రెండవది 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇది నీ ఆరోగ్య స్థితి బాగుంటుంది. తరువాత 10వ వచనం, అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్ష రసం పొరలిపారును. ఇది ఆర్థిక సంబంధంగా నీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పాడు అక్కడ చూడండి, 6వ వచనం 2వ లైన్, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అంటే నీకు ఏవైతే నీకు ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తాడు దేవుడు? సరళం చేస్తాడు. అంటే నీ సంకటములను కుదురుస్తాడు. ఒకటి, నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. 2, నీ ఆరోగ్య స్థితి బాగుంటుంది. 3, నీ ఆర్థిక స్థితి బాగుంటుంది. 4, నీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు దేవుడు. అవి చెప్పాడు అక్కడ, తొలగిస్తాడు. అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు. మన ఆత్మీయ స్థితి బాగలేకపోయినా మనం నెమ్మదిగా ఉండలేం. మన ఆరోగ్య స్థితి బాగలేకపోయినా మనం నెమ్మదిగా ఉండలేం. మన ఆర్థిక స్థితి బాగలేకపోయినా మనకు నెమ్మదిగా ఉండలేం. మనకు ఆటంకాలు ఉన్నా కూడా మనం నెమ్మదిగా ఉండలేం. వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే క్లియర్ చేస్తాడు. అందుకే మనం ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. నెంబర్ 1, మొదటి ఆజ్ఞ ఏమిటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట, రక్షణ పొందుట. నెంబర్ 2, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా వాటిని ఏం చేయాలి? కంఠభూషణముగా ధరించుకొనుట. నెంబర్ 3, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకొనుట. 50-50 విశ్వాసులుగా ఉండకుండా మనం పూర్తి విశ్వాసులుగా మనం జీవించుట. నెంబర్ 4, నేను జ్ఞానిని కదా అని మనం అనుకోకుండా భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించుట ద్వారా మనం సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతాం. నెంబర్ 5, మన రాబడి అంతటిలో ప్రథమ ఫలం మన ఆస్తిలో దేవుని భాగాన్ని దేవునికి మనం ఇచ్చుట ద్వారా మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతాం. దీని ద్వారా మన ఆత్మీయ, మన ఆరోగ్య, మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మనకున్న ఆటంకాలన్నీ తొలగించబడతాయి. మనము జీవితకాలములో సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి, దేవుని గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన కొరకు సాక్షార్థంగా మన కుటుంబాలు ఉండడానికి, అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి మనము ఆదర్శ కుటుంబాలుగా మనం ఉంటాం. అట్టి కుటుంబాలుగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. అందించిన ఈ లేఖన భాగాలు నీ ప్రజలందరూ విని ఉండగా, విని ఎవరు విడిచిపెట్టకుండా, విని వాటిని అనుసరించి ప్రతి ఒక్కరూ సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి నీ కృప నీ ప్రజల మీదకి రాచేయుదురని ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమెన్.